రాజశేఖర్ గారు, కొవ్వూరు కోట్లాట ఏంటి? ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వర్సెస్ ప్రసన్న కుమార్ రెడ్డి. రీసెంట్గా పొద్దున్నే చంద్రబాబు నాయుడు ట్వీట్ పెట్టారు. బూతులు, అదేవిధంగా మహిళలను కించపరిచే విధానం, వాళ్ళ సిద్ధాంతం వైసీపీ నాయకుల డిఎన్ఏలోనే ఉందని చెప్పేసి సీఎం చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు? కుంపట్ల కొట్లాట అసలు ఏం జరిగింది, ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఆయన మరి బూతులు ఏం మాట్లాడారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను వీడియో చూస్తే నాకు ఎక్కడ కనపడలా. అంటే హైదరాబాద్లో పిహెచ్డీ చేసింది, అక్కడ పిహెచ్డీ చేసింది, ఇక్కడ పిహెచ్డీ చేసింది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు వ్యంగ్యంగా మాట్లాడారు. పిహెచ్డీ అంటే అది డబుల్ మీనింగ్తోనే. పిహెచ్డీకి వేరే మీనింగ్ ఏమైనా ఉందా? డాక్టరేట్ అంటారు మన దగ్గర. ఏదైనా రీసెర్చ్ చేస్తే థీసిస్ సబ్మిట్ చేస్తే ఇచ్చేదాన్ని పిహెచ్డీ అంటారు. నాకు తెలిసి అంతవరకే. ఆయన డబుల్ మీనింగ్తో మాట్లాడారు. అది నేను కూడా చెప్పకూడదు, బట్ ఆయన మాట్లాడారు. అట్లనే దానివల్లనే యాక్షన్కు రియాక్షన్. నాకు అంత డీటెయిల్గా తెలియదు రమేష్. రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద వైరల్ అవుతున్న. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా కదా, నేను అంత గమనించలేదు. నేను నిన్నే వచ్చాను. ఓకే. రాజశేఖర్ గారు, ఇప్పుడు ఏపీలో సర్దార్ వల్లభాయ్ పటేల్, గుజరాత్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ మాదిరి ఏపీలో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం అనేది చర్చ కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహం ఏపీకి అవసరమా అంటే ఏం చెప్తారు? గతంలో ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని కూడా చెప్పారు. అవును. ఇప్పుడేమో 600 అడుగుల విగ్రహం అంటున్నారు. ఎన్టీ రామారావు గారికి అర్హత లేదు. ఎందుకు లేదు? అర్హత ఫస్ట్ ఎవరికి ఉందంటే ఎన్టీ రామారావు గారు క్యూలో ఉన్నారు. ఫస్ట్ పెట్టాల్సింది ఎవరికంటే రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి 56 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు గారికి ఫస్ట్ అర్హత. దేనికి? భారత రత్న కానివ్వండి, 600 అడుగుల విగ్రహం కానివ్వండి. ఓకే. ఆ తర్వాత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు, స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపకర్త. ప్లేగ్ వస్తే ఆయన ప్రాణాలను కూడా పణంగా పెట్టేసేసి ఆయనకి ఇన్ఫెక్ట్ అవుతుందని కూడా చూడకుండా ప్లేగ్ నివారణ కోసం ఆయన కృషి చేసిన వ్యక్తి. వాళ్ళ తర్వాత అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎన్టీఆర్ దగ్గర రండి. పొట్టి శ్రీరాములు ఈ తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఎన్టీ రామారావు తీసుకొచ్చాడని చెప్తారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఆ సినిమాలో దాని చెప్పండి. ముఖానికి రంగులు వేసుకుని తెగతెక్కలు ఆడే వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడకండి దయచేసి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ దెమ్. ముఖానికి రంగులు వేసుకొని తైదెక్కలు ఆడే వాళ్ళు గౌరవానికి చిట్ట చివరిన అర్హులు. ముందు రైతుకి ఇవ్వండి, ఒక టీచర్కి ఇవ్వండి, ఒక సైనికుడికి ఇవ్వండి, ఒక డాక్టర్కి ఇవ్వండి, ఒక పోలీస్కి ఇవ్వండి, ఒక జడ్జికి ఇవ్వండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్కి, వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా సార్. మాజీ ముఖ్యమంత్రి అయితే అప్పుడు తర్వాత వద్దాం. మీరు నట సార్వభౌమ ఇది సినిమాల గురించి ఏదో చెప్తున్నారు. ఐ డోంట్ రిగార్డ్. వాళ్ళకి అసలు అవసరమే లేదు గౌరవం. లాస్ట్లో రమ్మనండి. తెలుగువారు మనం భోజనాలు వడ్డిస్తాం కదా, అట్లా గౌరవాలు వడ్డిస్తే ఏమన్నా మిగిలితే లాస్ట్లో సినిమా వాళ్ళకి. వాళ్ళు అర్హులు కాదు గౌరవానికి. వాళ్ళు ప్రొడక్టివిటీని సంపే విరుత్తది. వేసే దగ్గరికి వెళ్తే ఏమంటారు? పేకటాటం ఏమంటారు? వ్యసనాలు అంటారు వీటిని. ఎందుకంటారు వ్యసనాలని? మీరు పని చేయటాన్ని మానేసి ఉత్పాదకని చంపేస్తున్నారు కాబట్టి వీటిని వ్యసనం అంటారు. సినిమా కూడా ఒక వ్యసనమే. ప్రొడక్టివిటీ కిల్లింగ్ యాక్టివిటీ. మూవీ, టీవీ సీరియల్, క్రికెట్, ఇవి ప్రొడక్టివిటీ కిల్లింగ్ యాక్టివిటీస్. గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి భూములు ఇస్తామని చెప్పారు. ఉండొచ్చు, తప్పే. జగన్మోహన్ రెడ్డి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అంటే మోడీ అన్నా సరే సినిమా వాళ్ళకి భూములు ఇవ్వటము, సినిమా పరిశ్రమ వాళ్ళకి రాయితీలు ఇవ్వటము తప్పు కాదు కదా, నేరం అది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం గౌరవం ఇస్తుంది సార్. పద్మభూషణ్ తప్పంటున్నా. పద్మశ్రీ ఏం చేస్తున్నారు వాళ్ళు సమాజానికి? పద్మశ్రీ ఎవరికి ఇవ్వాలి? సాహిత్యంలో చూపించే వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళేంటి సినిమా కథలు రాస్తున్నారా? వీళ్ళ దగ్గర అభినయం ఉందా? అసలు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయా వీళ్ళ దగ్గర? గౌరవం అనేది చిట్ట చివరి అందరికీ, టీచర్లకి, రైతులకి, సైనికులకి, డాక్టర్లకి, ఇంజనీర్లకి, వీళ్ళందరికీ, స్కాలర్స్కి, వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఏమన్నా మిగిలితే వాళ్ళకి ఇద్దాం. మనం భోజనాలు వడ్డిస్తే మిగిలిపోతే ఎవరికైనా ఇస్తాం చూసారా? గౌరవం కూడా సమాజంలో సమాజం కోసం ఉపయోగపడే ప్రొడక్టివిటీని పెంచే వాళ్ళకి ఇచ్చిన తర్వాత, ప్రొడక్టివిటీ కిల్లర్స్కి తర్వాత. ఆంధ్రప్రదేశ్లో సినిమా బ్యాన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ జీడిపి 5% పెరుగుతుంది ఏడాదికి. 5 సంవత్సరాలు సినిమా బ్యాన్ చేయండి, తగ్గుతుంది. జీడిపి పెరుగుతుంది 5%.
సినిమా చూడటం ఒకటే కాదు, సినిమా 3 గంటలు చూడటమే కాదు, సినిమా షూటింగ్ కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి దాని కలెక్షన్లు ఎంత వచ్చే వరకు దాని మీదనే టైం వేస్ట్ చేస్తున్నారు యూత్. ఆడు కొబ్బరికాయ కొట్టి ఏ సెట్లో ఏం షూటింగ్ చేశారు, ఏ షెడ్యూల్ చేశారు, ఆ తర్వాత ఎంతవరకు అయింది, డబ్బింగ్ అయిందా, దానికి మళ్ళీ అదేదో వీడియోలు రిలీజ్ చేస్తారు స్టార్టింగ్లో, ఆ ట్రైలర్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, మళ్ళీ తర్వాత ఆడియో ఫంక్షన్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, ఎన్ని సెంటర్స్లో 100 రోజులు పడింది, ఇవన్నీ అవసరమా వీడికి? మనకేం అవసరం అండి దీంతో? అంబానీ వ్యాపారం చేస్తున్నాడు, వాడు ఎంత సంపాదిస్తున్నాడు, వాడు ఏ ప్రోడక్ట్ ఎంత అమ్మిందో వాడికని తెలుసా? సినిమా రంగం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆదాయం పథకాల రూపంలో పబ్లిక్ చేరువయ్యే అవకాశం ఉంది కదా సార్. ఏమయ్యా ఆదాయం వచ్చేది? ఆదాయాన్ని చంపేదంటుంటే ఆదాయం ప్రొడక్టివిటీ కిల్లింగ్ యాక్టివిటీ, మూవీ, టీవీ సీరియల్. ఇంతకుముందు కుటీర పరిశ్రమలు ఉండేవి, టీవీ సీరియల్స్ రాకముందర ప్రతి ఇంట్లో తెలంగాణలో బీడీలు చుట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారా? కుటీర బొమ్మలు తయారు చేయడము, బీడీలు చుట్టడము, బుట్టలు అల్లటము, ఏదో ఒకటి చేసేవాళ్ళు ఆడపిల్లలు. టీవీ సీరియల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా చేస్తున్నారా? ఉత్పాదక రంగం చంపేసిందండి సినిమా, టీవీ సీరియల్. ఆంధ్రప్రదేశ్ ఉత్పాదకని సంకనాకిచ్చేసింది. సారీ టు యూజ్ దట్ వర్డ్. కేంద్ర ప్రభుత్వానికి జీడిపి తప్పు. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సినిమా మాయలో పడితే మేము చేసే తప్పులని క్వశ్చన్ చేసేవాడికి టైం ఉండదు. మీరు ఎవరి ఫ్యాన్ కాదా? మీరు ఎవరికి ఫ్యాన్ కాదా? మీకు ఎవరి హీరో నచ్చలేదా? హీరోని నచ్చడం అంటే నేను ఫస్ట్ సైనికుడికి, తర్వాత రైతుకి అభిమాని అండి, తర్వాత ఎవరైనా సరే. మీరు చిన్నప్పటి నుంచి రకరకాల సినిమాలు చూసే ఉండుంటారు. మీరు చూసి ఈ స్థాయి దాకా వచ్చారు కదండి. కృష్ణనో, లేకపోతే శోభన్ బాబో, లేకపోతే మెగాస్టార్ చిరంజీవినో. ఏమండి వాళ్ళ సినిమాలు చూసి ఈ సినిమాలో ఇతను నటన బాగుంది చెప్పేది. సినిమా ఇప్పుడు మేము చిన్నప్పుడు కృష్ణ గారి సినిమా వచ్చింది, అల్లూరి సీతారామరాజు. అవును, అల్లూరి సీతారామరాజు కృష్ణ గారి సినిమా చూస్తే మాకు అల్లూరి సీతారామరాజు మీద గౌరవం పెరిగింది, కృష్ణ మీద గౌరవం పెరగలేదు మాకు. అట్లాగే మొన్న చిరంజీవి ఒక సినిమా తీశాడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని. ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మైక్ పెడితే ఏమంటున్నారు? బాక్స్ బద్దలు, ఫైట్లు సూపర్, కలెక్షన్ కింగ్ అంటున్నారు, కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఎవడు మాట్లాడలా. సినిమా చేసిన నష్టం ఇది, మన యువతలో సినిమా చేసిన నష్టం ఇది. సో ఓవరాల్గా ఎన్టీఆర్ విగ్రహాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు అంతేనా? ఎన్టీఆర్కి ఏమన్నా విగ్రహం కట్టాలంటే ఆయన క్యూలో ఉన్నాడు లాస్ట్. భారత రత్నకు కానీ విగ్రహానికి కానీ ఎవరికైనా సరే అర్హత ఉంటే మొట్టమొదటిది కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు, సెకండ్ వ్యక్తి పింగళి వెంకయ్య గారు. ఆ తర్వాత ఏమైనా లిస్టులు ఉంటే ఆ తర్వాత చెప్పండి. ఓకే, వీళ్ళిద్దరి విగ్రహాలు కట్టకుండా, వీళ్ళిద్దరికి భారతరత్న కూడకుండా ఎవరైనా సరే వాళ్ళు అడిగితే వాడిని చెప్పు తీసుకుని కొట్టాలనేది నా అభిప్రాయం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా కూడా కట్టొద్దా విగ్రహం? వాళ్ళ తర్వాత అంటున్నా కదా, పొట్టి శ్రీరాములు కంటే గొప్పవాడా చంద్రబాబు ఎన్టీ రామారావు? పొట్టి శ్రీరాములు కంటే తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారంటే తెలుగు వారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అంటారు. వాళ్ళకి సిగ్గుందా అసలు? ప్రాణాలు ఇచ్చినోడి కంటే ఎక్కువ ఆంధ్రుల ఆత్మగౌరవం ఎవరు? ఎన్టీ రామారావు 56 రోజులు కాదు 56 సెకండ్లు అయినా సరే ఆంధ్రప్రదేశ్ కోసం నిరాహార దీక్ష చేశాడా ఎన్టీ రామారావు? తెలుగు వాళ్ళ కోసం తెలుగు దేశం అనే పార్టీని స్థాపించారు. అరే రాజకీయ ఆయన అధికారం రావడం కోసం సాధించాడు. ప్రాణాలేమి ఇవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు త్యాగం చేసిన పొట్టి శ్రీరాములతో ఎన్టీ రామారావు ఆ పొట్టి శ్రీరాములు కాలిగోటికి కూడా సరిపోడు. ఏం మాట్లాడతారు మీరు? ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం రాష్ట్రం ఏర్పాటు చేసిన వ్యక్తి కంటే ఒక పార్టీ ఏర్పాటు చేసిన వ్యక్తి గొప్పడా? తన అధికారం కోసము తన ముఖ్యమంత్రి అవ్వటం సార్, పేదవాళ్ళకి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండొచ్చు. రాష్ట్రం ఏర్పాటు చేశారండి తెలుగు వాళ్ళ కోసము. పథకాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఎన్టీ రామారావు ఇచ్చారు, ఎన్టీ రామారావు కంటే రాజశేఖర రెడ్డి ఎక్కువ చేశారు. ఈ రోజున యువత ఫీజు రియంబర్స్మెంట్ మామూలు విషయం కాదు. ఫీజు రియంబర్స్మెంట్ నాట్ ఆర్డినరీ థింగ్. మద్యపాన నిషేధం చేశారు కదా సార్ ఎన్టీ రామారావు. అవును, ఏం చేశారు చంద్రబాబు నాయుడు? తెలుగుదేశం పార్టీ కదా, మరి ఎందుకు కొనసాగించలేదు? ఎందుకు కొనసాగించలేదండి? ప్రభుత్వానికి రాబడి తగ్గిపోయింది కాబట్టి. సో ఎన్టీఆర్ నిర్ణయం తప్పని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం తీసుకొచ్చారు, దానిని చంద్రబాబు నాయుడు ఎత్తేసారు. సో ఎన్టీఆర్ నిర్ణయం తప్పని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అంటున్నాయి. అంతేనా? ఆస్తిలో ఆడబిడ్డ కూడా వాటా వెళ్ళాలని కూడా చట్టం. అది హిందూ కోడ్ బిల్ అని అంబేద్కర్ గారు తీసుకొచ్చారు. దయచేసి ఎవరో చేసింది ఎవరికో అంటగట్టకండి. ఎవరో చేసిన పని తీసుకొచ్చి ఎవరికో అంటగట్టకండి. ఇప్పటికీ ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటారు కదా సార్, తప్పది.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.